ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. చెదురు మదురు సంఘటనల మినహా రాష్ట్రంలో ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయని వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళిని చూస్తే సీఎం జగన్ ప్రభుత్వ సానుకూలత ఉప్పెన్నలా కనిపించిందని వెల్లడించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. రాష్ట్రంలో ఎన్డీఏ విజయం ఖాయమని వెల్లడించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింస జరిగినా ఓటర్లు వెనక్కి తగ్గలేదని వెల్లడి. నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ గూండాల రాళ్ల దాడి. ఇక డీటెయిల్స్ చూస్తే చెదురు మదురు సంఘటనల మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. చెదురు మదురు సంఘటనల మినహా రాష్ట్రంలో ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. సాయంత్రం 5 గంటలకు 68.04% పోలింగ్ నమోదయ్యిందని, తుది పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తామన్నారు. ఇప్పటి వరకు రీపోలింగ్ కు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు లేవని, మెరుగైన ఓటర్ల జాబితాల్లో ఓటు మిస్సింగ్ అనే ఫిర్యాదులు కూడా రాకపోవడం ఎంతో శుభ పరిణామమని వెల్లడించారు. మార్నింగ్ 7 నుంచి మన 46,389 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టార్ట్ అయింది. వన్ గుడ్ థింగ్ ఈజ్ దట్ మార్నింగ్ నుంచే క్యూ లైన్లో చాలామంది వచ్చారు. అంటే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏ లార్జ్ గ్యాదరింగ్ వాజ్ దేర్ పీపుల్. దే వర్ ఇన్ ద ఫస్ట్ అవర్ ఇట్ సెల్ఫ్ 600 to 700 people had come. At that time and later there were some issues related to EVM machines గురించి కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. సో మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం అరౌండ్ 275 BUs బ్యాలెట్ యూనిట్ సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి. 217 కంట్రోల్ యూనిట్స్, తర్వాత 600 వరకు VVPAT సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి. As I said yesterday also, మన దగ్గర 46,000 polling station ki 20% extra machines were there. So as and when the problem came, it was removed. And generally, this is a very lesser percentage of BUs and CUs change as compared to last time, because we had all the new machines this time. Second issue was luckily today many places the weather was not very bad, although we had made తమ సంక్షేమానికి కృషి చేసిన సీఎం జగన్ కు ప్రజలు అడుగడుగునా అండగా నిలిచారని ప్రభుత్వ సలహాదారు సజ్జల అన్నారు. 5 ఏళ్లలో సీఎం జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో పాటుగా పేదలందరి అభివృద్ధి, మహిళా సాధికారత కోసం పాటుపడ్డారన్నారు. అందుకే సీఎం జగన్ కు అట్టడుగు వర్గాలు అండగా నిలిచి ఓటింగ్ కు పెద్ద ఎత్తున వచ్చి అభిమానాన్ని చాటుకున్నారన్నారు. ఉదయం నుండే మహిళలు, వృద్ధులు తరలి వచ్చి స్వేచ్ఛగా ఓటు వేసినట్లు వెల్లడించారు. మైనారిటీ వర్గాల కోసం, మహిళల కోసం, ఏ పేద వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ఆ వర్గాలన్నీ ముఖ్యంగా మహిళలు ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో చూస్తే ఆశీస్సులు ఎవరికున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పాటుపడితే, ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారో అవి ఈరోజు పోలింగ్ సరళిని గాని, సుదీర్ఘంగా క్యూలు గట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం, ఆ ఆశీస్సులు ప్రతిబింబించాయి. ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్
ప్రకటించిన ప్రకారం 75%. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూతుల దగ్గర ఇంకా లాంగ్ క్యూలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 2019లో రాష్ట్రంలో ఎన్డీఏ విజయం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు వెల్లడించారు. ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా తెలిపారు. అంతకుముందు మరొక పోస్టులో ఓటమి భయంతోనే వైకాపా గూండాలు దాడులకు పాల్పడ్డారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినా ప్రజలు ఎక్కడా వెనక్కి తగ్గకుండా సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు వస్తూనే ఉన్నారని వెల్లడించారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు కంప్లైంట్ చేశాం. ప్రాథమికంగా మాకు పొంగునూరు వచ్చింది, మాచర్లో వచ్చింది, 2 దిక్కల్లో వస్తే అప్పటికే నేను కంప్లైంట్ చేశాం. అధికారులతో మాట్లాడుతున్నాం. అదే మాదిరిగా ఎలక్షన్ కమిషన్ కూడా అప్రోచ్ అయ్యాం. నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఇది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కాదు. ఆ విషయం ఈ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా ఒకటే కోరుతున్నా, ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మా కార్యకర్తలు కూడా గమనుండరు. జనైన్గా లా అండ్ ఆర్డర్ ప్రకారం మీరు ఓట్లేయండి. ప్రజా అభిష్టం నెరవేరాలి, దానికి మేము కట్టుబడి ఉంటాం. కానీ ప్రజాభిష్టాన్ని వమ్ము చేసే విధంగా రౌడీజంతో, గూండాయిజంతో మా ఏజెంట్లు కిడ్నాప్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోషించాం. ఎలక్షన్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం, పోలీస్ అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడవలసిన బాధ్యత మీది. ప్రతి ఒక్కరి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛగా ఓటేయాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి స్వేచ్ఛ ఉంది, వాళ్ళ ఏజెంట్లు పెట్టుకునే హక్కు ఉంది. వాళ్ళ ఏజెంట్లు అలో చేయాలి, మీరే ప్రొటెక్ట్ చేయాలి, అది మీ బాధ్యత. 43వ ఓటు వేసాను అంటే నేను వేసే కొంది 43 మంది వేశారు ఒక బూత్లో. అంటే 10% ఓట్లు వేసేసారు ఇప్పటికే. నేను పోయే కొందికి క్యూలో అయితే చాలామంది ఉన్నారు. అంటే ఊర్లు కదిలొస్తున్నారు. ఏదైతే ఓట్ల పండగ అనుకున్నామో ఆ ఓట్ల పండగ కనపడుస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్య వేడుక. ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటమి ఖాయమని తేలిపోవడంతో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద బాబు దగ్గర నుంచి తన అనుచరులు బౌన్సర్లతో వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు, ఆసుపత్రిపై దాడులు చేయించారు. ఈ దాడిలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, కారు డ్రైవర్ హరితో పాటుగా ఎమ్మెల్యే మామ కంజుల రామకోటిరెడ్డి, మరొక యువకుడి తలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆసుపత్రిలో చేర్పించారు. గత 10 ఏళ్లలో మోదీ అద్భుతవంతంగా పనిచేశారని టీడీపీ అధినేత చంద్రబాబు వెల్లడించారు. 3వసారి ఆయనే ప్రధాని కానున్నారని చెప్పారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లిన ఆయన వారణాసి ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడారు. నామినేషన్ ఉద్దేశించి పవిత్ర క్షేత్రంలో ఇదొక చారిత్రక సందర్భమన్నారు. భారత్కు మోదీ అవసరముందని, అంతర్జాతీయంగా మన దేశం కీలకంగా మారనుందని చెప్పారు. Third time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. So BJP leader Sushil Modi passed away yesterday. We express our condolence for his death. It is a sad incident, but sometimes destiny. So what about seat, NDA seat? No, very clear. NDA is going to get 400 plus. It is a historical occasion. It is a holy place. Third time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. So BJP leader Sushil Modi passed away yesterday. ఉపాధి హామీ కూలీలపై ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో తేనెటీగల దాడి జరిగింది.
ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా 2 కూలీల పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి తీవ్రతను గమనించిన ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు స్థానికులు తేనెటీగల దాడిలో గాయపడ్డ వారిని అమరవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఎన్డీఏ పార్టీల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానాలు అందడంతో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వారణాసి బయలుదేరి వెళ్లారు. గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. మోదీ నామినేషన్ కార్యక్రమం తర్వాత ఎన్డీఏ పక్షాల బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడతారు. షష్ఠి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై సుబ్రహ్మణ్య స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ప్రతి నెల షష్ఠి రోజున దేవస్థానం మహామండపం 7వ అంతస్తు నందు ఆలయ అర్చకులచే శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివార్ల కళ్యాణం మంగళ వాయిద్యములు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించగా అర్చక సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. సుమారు 85% పోలింగ్ జరిగినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాత్రి 11 గంటల వరకు చివరగా ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం వెలగలేరులో పోలింగ్ చివరగా ముగిసినట్లు స్పష్టం చేశారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో మంచినీటి వసతితో పాటుగా ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. 1-2 చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ ఏ విధంగానూ ఎలాంటి రీపోలింగ్ వచ్చేటువంటివి కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినటువంటి సందర్భాలు కానీ లేవు. మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి పనితీరు బాగానే అనిపించింది. మాక్ పోల్ కన్నా మునిపే ఒక 4-5 బ్యాలెట్ యూనిట్స్ని, కంట్రోల్ యూనిట్స్ని, అదేవిధంగా వీవీప్యాట్స్ని మార్చాల్సిన అవసరం వచ్చింది. మధ్యలో ఎలక్షన్ ప్రారంభమయ్యాక కేవలం 2 యూనిట్లను మాత్రమే మార్చి మొత్తం ఎన్నికల ప్రక్రియనంతా కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఒకే ఒక పోలింగ్ స్టేషన్లో, వెలగలేరు అన్న పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ జరుగుతోంది. మొదటి నుంచి వాటిల్లో చిన్న సమస్యలు రావడంతో టెక్నికల్గా ఎలక్షన్ ఇప్పటికి ఇంకొక 10-15 నిమిషాల్లో అది కూడా పూర్తయిపోయింది. సో చాలా వరకు బస్సులన్నీ బయలుదేరిపోయాయి. ఇవన్నీ కూడా ఈవీఎంలన్నింటినీ కూడా సెక్టర్ వైజ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్స్లో ఉన్న సిబ్బంది అంతా ఈవీఎంతో పాటు వచ్చినటువంటి పేపర్స్ అన్నిటిని వెరిఫై చేసి ఈవీఎంకి సంబంధించినటువంటి పేపర్స్ని స్ట్రాంగ్ రూమ్లోను స్క్రూటినీ చేయాల్సినటువంటివి అంటే అబ్జర్వర్ గారు రేపు. పోరంకిలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కార్యకర్తలు రాళ్లు రువ్వుకున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయ దుందుబీం రోగించడం ఖాయమని ఆ పార్టీ నేత దేవినేని ఉమా వెల్లడించారు. 7 గంటలకే ప్రారంభమైన పోలింగు ఇంకా 3500 బూతుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసిగా, పట్టుదలగా, అంకిత భావంతో దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి
రాష్ట్రంలోని ప్రతి ఓటర్ మహాశయులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇంకా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయలు గమ్ముతూ ఉన్నాయి. ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడతా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ మాటలో సజ్జల మాటల్లో డొల్లతనం బట్టబయలవుతూ ఉంది. ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు. అధికారులు బదిలీల మీద బురజల్లుతూ ఉన్నాడు. నంగనాసిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు. సజ్జల, జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మీ కేల్ కథం, మీ దుకాణం బంద్. ఈ బేల మాటలు మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి. ఇంకా ప్రజలను నమ్మించాలని ఇవాళ సజ్జల మాటలు ఏపీలో కాలువల నిర్వహణ పనులపై గత 5 ఏళ్లు దృష్టి పెట్టలేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సాగునీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి సంబంధించిన డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలకు అవసరమైన నిర్వహణ, మరమ్మతులు వేసవి సమయంలో చేపట్టాలి. రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ముగిసిన తరుణంలో మధ్యంతర ప్రభుత్వం ఈ అంశంపై జలవనరుల శాఖతో సమీక్షించాలి. ప్రభుత్వ అధికారులు కాలువలకు సంబంధించిన నిర్వహణ పనులపై దృష్టి సారించాలని వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చెదురు మదురు సంఘటనల మినహా రాష్ట్రంలో ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయని వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. ఈ ఎన్నికల్లో పోలింగ్ సరళిని చూస్తే సీఎం జగన్ ప్రభుత్వ సానుకూలత ఉప్పెన్నలా కనిపించిందని వెల్లడించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల. రాష్ట్రంలో ఎన్డీఏ విజయం ఖాయమని వెల్లడించిన టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున హింస జరిగినా ఓటర్లు వెనక్కి తగ్గలేదని వెల్లడి. నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిపై టీడీపీ గూండాల రాళ్ల దాడి. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.